Hi students, AB 10th class Physical Science Public Exams 2023. Most important 2 marks questions we are discussing. So మనం ఆల్రెడీగా 4 మార్క్స్ 8 మార్క్స్ అలాగే డ్రాయింగ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. అలాగే 2 మార్క్స్ వీటిలో కూడా కొన్ని 1 మార్క్స్ కవర్ అవుతాయి. సో అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ అంటే ఏంటి ఎలా చదవాలని తర్వాత చూద్దాం. ఇప్పుడు 2 మార్క్స్ సో ఇక్కడ ఫిజిక్స్ చాప్టర్ నంబరు అలాగే పేజ్ నంబరు క్వశ్చన్ నంబరు ఏంటి అనేది డిస్కస్ చేసాం. అలాగే కెమిస్ట్రీ చాప్టర్ నంబర్స్ అలాగే పేజ్ నంబరు అలాగే క్వశ్చన్ నంబర్స్ సో వీటిలో చూసాం. ఫస్ట్ చాప్టర్ 1 హీట్ పేజ్ నంబర్ 17 లో మనకి ఇంప్రూవ్ లెర్నింగ్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 1 2 3 5 8 9 10 11 14 అలాగే స్పెసిఫిక్ హీట్ టాపిక్ పైన టెంపరేచర్ పైన రావచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ స్టూడెంట్స్, what would be the final temperature of mixture of 50 grams at 20 degrees Celsius, 50 grams at 40 degrees Celsius, 50 grams at 20 degrees Celsius, 40 grams at 20 degree Celsius, 40 degree Celsius ఇది 50 grams. So 50 grams of water at 20 degrees Celsius, 50 grams of water at 40 degrees Celsius. ఈ వాల్యూస్ మార్చి కూడా అడగవచ్చు. ఈ మోడల్లో మనము సాల్వ్ చేయాలి. సో m1 t1 plus m2 t2 by m1 plus m2 అనే ఫార్ములాని యూజ్ చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వై డాగ్స్ ప్యాంట్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవాపరేషన్. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి వై డు వి గెట్ ఎ డ్యూ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ క్యాప్టింగ్ ఓపెన్ ఎయిర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి డస్ సరౌండింగ్ ఎయిర్ బికమ్ వార్మ్ ఆర్ కూల్ వెన్ vapor phase of H2O condenses, explain. Next question number 8 students ఈ మోడల్ లో కన్వర్ట్ 20 డిగ్రీ సెల్సియస్ ఇంటూ కెల్విన్ స్కేల్. ఎక్కువ 40 డిగ్రీ సెల్సియస్ కూడా అడుగుతుంటాడు, బాగా చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 10 వాట్ హ్యాపెన్స్ టు వాటర్ వెన్ వెట్ క్లోజ్ టు డ్రై. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వాట్ హ్యాపెన్స్ when wet to clothes. So what happens to the water when wet to clothes to dry. Tarvata question number 11 students, equal amounts of water kept in a cap and a dish which will evaporate faster. Alage specific heat paina alage temperature paina ante specific heat, what is specific heat, write its CGS and SI units. Alage ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ లో ఇచ్చి జౌల్ పర్ కేజీ కెల్విన్ లోకి మార్చొచ్చు, లేదా సబ్స్టెన్స్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడగవచ్చు వాటిపైన కూడా. అలాగే టెంపరేచర్ కూడా. సో టెంపరేచర్ వాల్యూస్ డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్స్, కెల్విన్స్ నుంచి డిగ్రీ సెల్సియస్ లకి రావచ్చు. సో వీటితో పాటు 1 మార్క్ మనం గమనిస్తే వాట్ ఈస్ హీట్, వాట్ ఈస్ టెంపరేచర్, వాట్ ఈస్ క్యాలరీ, వాట్ ఈస్ హ్యూమిడిటీ, వాట్ ఈస్ కండెన్సేషన్, what is freezing, why does ice float in water, what is latent heat of fusion of ice, what is latent heat of evaporation, what is the latent heat of vaporization of water, what is latent heat of fusion, ఇవన్నీ రావచ్చు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ పేజ్ నెంబర్ 60 లో మనం గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 13, 16 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్స్ పైన అడగవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈస్ 1,24,000 కిలోమీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ స్పీడ్ ఇన్ ఎయిర్ ఈస్ 3 lakhs కిలోమీటర్ పర్ సెకండ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇది 1 మార్క్ లో కూడా అడుగుతుంటాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ ఇస్ 9/8. సో వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్. సో 9/8 అంటే 8/9 రివర్స్ అవుతుంది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3 జనరల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్ స్టూడెంట్స్. 13th క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ 13th. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ షైనింగ్ ఆఫ్ డైమండ్స్ అండ్ how do you appreciate. అలాగే సో క్వశ్చన్ నెంబర్ 16th one, why do stars appear twinkling.
సో చాలా ఇంపార్టెంట్ వన్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టాపిక్స్ పైన అడగవచ్చు. వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రైట్ ఇట్స్ ఫార్ములా, రైట్ ఇట్స్ యూనిట్స్ అని. So refractive index is denoted by n ratio between speed of light in vacuum and speed of light in given medium. N is equals to c by v, it has no units. Refractive index values ఇచ్చేసి దాని కింద క్వశ్చన్ అడగవచ్చు. సో మీడియం, నేమ్ ఆఫ్ ద మీడియం ఒక సైడ్, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇంకొక సైడ్ ఇచ్చేసి వాటి కింద క్వశ్చన్స్ అడుగుతాడు. సో విచ్ ఈస్ ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ ఫాస్టర్, ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ లోవర్, విచ్ ఈస్ ద రేరర్ మీడియం, విచ్ ఈస్ ద డెన్సర్ మీడియం. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన కూడా మనము ఆల్రెడీగా ప్రాక్టీస్ చేసింటారు మీరు. సో వాటిని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, 4th చాప్టర్, పేజ్ నంబర్ 83 లో ముఖ్యంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ బాగా మనం గమనిస్తే పేజ్ నంబర్ 83 లో ఫస్ట్ వన్, క్వశ్చన్ నంబర్ 1. సో ఏ మ్యాన్ వాంట్స్ టు గెట్ ఏ పిక్చర్ ఆఫ్ జీబ్రా. He photographed a white donkey after fitting a glass with a black strips on the lens of his camera. So what photo will he get? Explain. Second one, problem important students. So the focal length of converging lens is 20 cm and object 60 cm from the lens. So both are important. Find where will be the image formed, what kind of image it. మన ఛానల్లో ఈ ప్రాబ్లమ్స్ కూడా అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ప్లేలిస్ట్లో ఎత్తుకోవచ్చు, ఈ చాప్టర్ ప్లేలిస్ట్లో ఉంటుంది చాప్టర్ నేమ్తో. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4 స్టూడెంట్స్, రైట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా లెన్స్ ఫార్ములా కానీ లెన్స్ మేకర్స్ ఫార్ములా కానీ వస్తుంది, రెండిట్లలో ఒకటి వస్తుంది. అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, a convex lens is made up of 3 different materials as shown in the figure. So how many images does it form? Question number 7 also most important, బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే క్వశ్చన్ నంబర్ 6 క్వశ్చన్స్ అడిగేటువంటిది టాపిక్. హర్ష tells Sidhu that the double convex lens behave like a convergent lens, but Sidhu knows that Harsha's assertion is wrong. He corrected by asking some questions. What are those questions asked by Sidhu? Questions రాయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ వన్. ఈ క్వశ్చన్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ లెన్స్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, అలాగే ఈ క్వశ్చన్స్ అడిగేటువంటిది కూడా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ 5, హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ లో జనరల్ గా 4 మార్క్స్ 8 మార్క్స్ వస్తూ ఉంటాయి కాబట్టి 2 మార్క్స్ చెప్పలేము, అయినా కానీ మనము ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. పేజ్ నంబర్ 108, పేజ్ నంబర్ 108, హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్. సో ఫస్ట్ వన్ 108 లో ఫస్ట్ వన్ 5th క్వశ్చన్ స్టూడెంట్స్. 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ రీజన్ ఫర్ బ్లూ ఆఫ్ ద స్కై. అలాగే క్వశ్చన్ నంబర్ 10, సో హౌ డు యూ అప్రిషియేట్ రోల్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ అట్మాస్ఫియర్ ఫర్ ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై. Next one, question number 12. So why does the sky appear white? Question number 13. If a white sheet of paper stained with oil it appears the paper turns transparent white. So alage question number 14, problem students, important one, 4 marks and raavachu, 2 marks and raavachu. Focal length of the lens suggested to a person with hypermetropia is 100 cm. Find the distance of near point and power of the lens. So alage example 2 in page number 100 లో మనకు రావచ్చు. example 2 page number 100 లో ఉంది, అది మనకు ప్రీ ఫైల్ లో కూడా వచ్చింది. A prism with angle A is 60 degrees produces an angle of minimum deviation of 30 degrees. Find the refractive index of material of the prism. దీంతో పాటు స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ డయాగ్రామ్ కూడా మనం నేర్చుకోవాలి. 2 మార్క్స్. ఫిగర్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ ఫిగర్ ఇన్ ద పేజ్ నంబర్ 89 స్టూడెంట్స్. అలాగే 9th చాప్టర్ మనం ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ చూస్తే 205 పేజ్ నంబర్. సో 205 పేజ్ నంబర్ లో క్వశ్చన్ నంబర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్, డెరైవ్ r is equals to rho l by a. r is equals to rho l by a. many times came in public examination, most important. అలాగే 7th one, ఎక్స్ప్లెయిన్ ద కిర్చాఫ్ లాస్ విత్ ఎగ్జాంపుల్. జనరల్ గా ఫస్ట్ లా అడుగుతూ ఉంటాడు, ఫస్ట్ లా సెకండ్ లా రెండు ఎగ్జాంపుల్ లేకుండా స్టేట్మెంట్స్ మాత్రమే అడుగుతుంటాడు. 2 మార్క్స్ బాగా చూసుకోండి. 1 అలాగే ఫస్ట్ లా అంటే ఫస్ట్ లా వచ్చేసి జంక్షన్ లా, సెకండ్ లా లూప్ లా. స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 kWh ఇన్ జౌల్స్
క్వశ్చన్ నంబర్ 8 మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే క్వశ్చన్ నంబర్ 12, సిల్వర్ is a better conductor of electricity than copper. Why do we use copper wire for conduction of electricity? అలాగే 13th వన్ ప్రాబ్లం, ఇది కూడా చూసుకోండి. 100 వాట్స్ 200 వోల్ట్స్, 60 వాట్స్ 220 వోల్ట్స్, which one has greater resistance అనేటువంటిది. అలాగే why don't we use a series arrangement of our electrical appliance like a bulb, television, fan? 14th క్వశ్చన్ స్టూడెంట్స్, ఇది కూడా. అలాగే 15th వన్ కూడా ప్రాబ్లం బాగా చూసుకోవాలి. 15th వన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ లో. 15th వన్. నెక్స్ట్ 16th 18th 16th వన్. So why do we consider tungsten as a suitable material for filament of the bulb? 16th. అలాగే 18th వన్ వచ్చేసి why should we connect electrical appliances in parallel in household circuit? Household circuit important, బాగా చూసుకోండి. 21, how do you appreciate the role of small fuse? Fuse క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఈ క్వశ్చన్స్ తో పాటు మన ఓమిక్ నాన్ ఓమిక్ కండక్టర్స్ కూడా చూసుకోవాలి స్టూడెంట్స్. వాట్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. మళ్ళీ ఈ చాప్టర్ లో 1 మార్క్ అని గమనిస్తే వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అలాగే వచ్చేసి వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, రైట్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్. అలాగే ఇంకా వీటితో పాటు వాట్ ఆర్ ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్, రైట్. సో డ్రా ద గ్రాఫ్స్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓమిక్ కండక్టర్స్, ఇన్ ద కేస్ ఆఫ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. వాట్ ఈస్ కండక్టెన్స్, వాట్ ఈస్ కండక్టివిటీ, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్యూజ్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని 1 మార్క్ రావచ్చు ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం 235 పేజీ నంబర్. మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ సో లాస్ట్ 2 ఇయర్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో లేదు. సో కానీ ఈ ఇయర్ ఉంది కాబట్టి ఈ చాప్టర్ వచ్చేసి మనము ఏమేమి చూసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ 235 లో ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్లీ ఎక్స్ప్లెయిన్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 18, క్వశ్చన్ నంబర్ 18, గివ్ ద అప్లికేషన్స్ ఆఫ్ Faraday's law of induction in daily life. So which of the various methods of current generation protects nature well? Give examples, support your answer. తర్వాత క్వశ్చన్ నంబర్ 13 మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 13 కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నంబర్ 13 ఎక్కువ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ అడిగేటువంటిది. What questions do you ask Rajkumar to correct him by saying the field lines are closed? 7th one, 7 to 8 చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ప్రాబ్లమ్స్. సో మీరు ఆల్రెడీగా ప్రాక్టీస్ చేసినారు. 7 to 8 న్యూమరికల్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 5th క్వశ్చన్ వచ్చేసి జనరల్ గా అడుగుతుంటాడు, why does the picture appear distorted when a bar magnet is brought close to the screen of a television? Explain. సో ఇవి ఫిజిక్స్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనము గెట్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఈసారి 2 మార్క్స్ కి సంబంధించినటువంటివి వీటిలో నుంచి వస్తాయి. నెక్స్ట్ కెమిస్ట్రీ చాప్టర్, వీటితో పాటు కూడా మీరు ఎగ్జామ్స్ రాసింటారు. ఆ ఎగ్జామ్ పేపర్లలో ఉన్న క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకొని ఆల్రెడీగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకొని అవి కూడా ఫాలో కావాలి స్టూడెంట్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ చాప్టర్ నంబర్ 2, కెమిస్ట్రీ చాప్టర్ నంబర్ 2 పేజ్ నంబర్ అండ్ క్వశ్చన్ నంబర్. పేజ్ నంబర్ 41 సెకండ్ క్వశ్చన్. ఇవన్నీ ఇంపార్టెంట్, మీరు బాగా చూసుకోవాలి. 2, 3, 5, 6, 8, 14 వీటితో పాటు pH స్కేల్ కూడా డయాగ్రామ్ చూసుకోవాలి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ న్యూట్రలైజేషన్? గివ్ టు ఎగ్జాంపుల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. న్యూట్రలైజేషన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్? థర్డ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ when acid or base is mixed with water? Question number 5, why does not distilled water conduct electricity? Question number 6, so why pure acetic acid does not conduct electricity? 6th one. అలాగే క్వశ్చన్ నంబర్ 8 మనం గమనిస్తే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్, ఎక్స్ప్లెయిన్ వై. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనము ఇంతకుముందు ఒకసారి గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ కు ఎలా అడిగాడు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో రైట్ ద common name of plaster of Paris. Write the chemical name of plaster of Paris and write the chemical formula of plaster of Paris. Plaster of Paris commonly known as POP అని చెప్తాం, కామన్ గా POP అని చెప్తాం. కెమికల్ నేమ్ ఏంటి అంటే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. అండ్ రైట్ ద కెమికల్ ఫార్ములా అంటే, సో మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చే CaSO4
ఆఫ్ H2O. సో వీటి పైన కూడా అడగవచ్చు. అలాగే pH వాల్యూస్ పైన కూడా అడుగుతాడు. pH వాల్యూస్ పైన అడుగుతాడు. pH స్కేల్ కూడా చూసుకోవాలి. క్వశ్చన్ నంబర్ సో మనకు క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి గివ్ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. సో ఇవి మీకు యాసిడ్స్ బేసిస్ లో యాసిడ్స్ బేసిస్ ఆల్సో వీటితో పాటు ఇంకా మీకు తెలిసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ కండి. క్వశ్చన్ నంబర్ 6 స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ పేజ్ నంబర్ 125. పేజ్ నంబర్ 125. క్వశ్చన్ నంబర్ 4 rainbow is a example for continuous spectrum, explain. Question number 6 what is absorption spectrum, most important. Question number 9 what is NLX method, how is it useful. ఎక్కువ అడుగుతూ ఉంటాడు 6th అలాగే 9th ఇంకా వచ్చేటువంటి వీటికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి. సో మనము ఏంటి అవి చూద్దాం. క్వశ్చన్ నంబర్ 11 which rule is violated in the electron configuration of 1s0 2s2 2p4. Question number 12 write the 4 quantum numbers for differentiating electron of sodium. sodium తో పాటు పొటాషియం కూడా అడుగుతుంటారు స్టూడెంట్స్, బాగా చూసుకోండి. సోడియం అని అడగొచ్చు, పొటాషియం అని అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 13 కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నంబర్ 13 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కి సంబంధించి. So why there are exemptions in writing electron configuration of chromium and copper. So chromium and copper electron configuration చాలా ఇంపార్టెంట్. chromium 24, copper వచ్చేసి 29. సో మనకు chromium వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 వస్తుంది. copper వచ్చేసి 29 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10 వస్తుంది. సో ఇవి ఎగ్జామ్షన్స్ ఎందుకు అనేటువంటిది క్వశ్చన్ ఆన్సర్ లో ఉంటుంది, బాగా నేర్చుకోండి. క్వశ్చన్ నంబర్ 14 ఎమిషన్ స్పెక్ట్రమ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నంబర్ 13 మనకు ఫ్రీ ఫ్యాన్ లో కూడా అడిగాడు, ఇంపార్టెంట్ వన్. క్వశ్చన్ నంబర్ 14 ఎమిషన్ స్పెక్ట్రమ్. సో అలాగే క్వశ్చన్ నంబర్ 15 16 17 18 అన్ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ బాగా చూసుకోవాలి మీరు. 17 18 అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు వేవ్ లెంగ్త్స్ అండ్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 3 ప్రైమరీ కలర్స్ రెడ్ బ్లూ గ్రీన్. సో వేవ్ లెంగ్త్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే 18th వన్ ప్రాబ్లము. So wavelength of radio wave is 1 meter, find the frequency అన్నాడు 18th one. So question number 18th one. So wavelength వచ్చేసి మనకు 1 meter ఇచ్చాడు, lambda is 1 meter. We know speed of light in vacuum 3 into 10 power 8 meters per second. So we want to find the frequency. So we know that v equal to nu lambda, then nu is equals to frequency is equals to v by lambda. So that is the v value 3 into 10 power 8 by 1. So nu is equals to 3 into 10 power 8 h. So here it is a wavelength 1 meter given. Speed of light in vacuum we know that v is equals to 3 into 10 power 8 meter per second. Frequency nu is question mark. So we have a formula v is equals to nu lambda. Then nu is equals to v by lambda. So then finally frequency nu is 3 into 10 power 8 h and చెప్పొచ్చు. Important one, unexpected. Next to classification of elements periodic table chapter 7 page number 150 students. ఏంటి ఈ 150 లో ఉన్నటువంటిది క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 11 14 15 16 17. సో ఈ చాప్టర్ లో డొబెరైనర్ వాట్ ఈస్ అ డొబెరైనర్ ట్రయాడ్ ప్రిన్సిపల్ అడగొచ్చు. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో రైట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డొబెరైనర్ ట్రయాడ్ అని అడుగుతాడు. సో అలాగే డొబెరైనర్ ట్రయాడ్ ప్రిన్సిపల్ తో పాటు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం సోడియం పొటాషియం అలాగే క్లోరిన్ బ్రోమైన్ అయోడిన్. సో ఒక్కొక్క సెట్ 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ వెయిట్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఒక సెట్ లినాక్ అని గుర్తుపెట్టుకోండి, లిథియం సోడియం పొటాషియం. అలాగే ఇంకొకటి క్లోరిన్ బ్రోమైన్ అయోడిన్. అవి 2 సెట్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రిన్సిపల్ అయినా అడగొచ్చు లేదంటే ఎగ్జాంపుల్స్ అయినా అడగొచ్చు. క్వశ్చన్ నంబర్ 11 గమనిస్తే question number 11 how does metallic character change in when we move down a group and across the period. metallic character groups periods లో ఎలా మారుతుంది, అలాగే అటామిక్ సైజ్ ఎలా మారుతుంది అని అడగొచ్చు. అయనైజేషన్ ఎనర్జీ ఎలా మారుతుంది గ్రూప్స్ పీరియడ్స్ లో అనొచ్చు. ఎలక్ట్రోనెగటివిటీ ఎలా మారుతుంది అని కూడా అడగొచ్చు. సో రైట్ ద ఫార్ములా ఫర్ రైట్ ద మిల్లికెన్స్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా అడుగుతాడు. సో రైట్ ద మిల్లికెన్స్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఫార్ములా మనకు అడగొచ్చు. అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ బై 2 EA ప్లస్
ఎలక్ట్రాన్ అఫినిటీ ప్లస్ IE, EA ప్లస్ IE బై 2, దాన్ని మనము ఎలక్ట్రోనెగటివిటీ ఫార్ములా బై మిల్లికెన్ అని చెప్తాం. అది కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో. అలాగే అటామిక్ సైజు గ్రూప్స్ పీరియడ్స్ లో ఎలా మారుతుంది, అలాగే అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్స్ పీరియడ్స్ లో ఎలా మారుతుంది, అలాగే ఎలక్ట్రాన్ అఫినిటీ ఎలా మారుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఎలా మారుతుంది, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఎలా మారుతుంది అనేది కూడా మీరు నేర్చుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి నేమ్ ద ఎలిమెంట్స్ that you would expect to have a chemical property similar to magnesium. మెగ్నీషియం మాదిరి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి రెండు ఎలిమెంట్స్, వాటి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒకటే విధంగా ఉంటే వాటిని సిమిలర్ గా కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని చెప్పొచ్చు. ఆ క్వశ్చన్ కూడా. క్వశ్చన్ నెంబర్ 15. సో యూజింగ్ పీరియాడిక్ టేబుల్ ప్రిడిక్ట్ ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద X ఆఫ్ గ్రూప్ 13 అండ్ Y ఆఫ్ గ్రూప్ 16. సో ఈ గ్రూప్ నంబర్ 13 అంటే థర్డ్ ఏ, అలాగే మనకు గ్రూప్ నంబర్ 6 అంటే 16th, వాటిని బట్టి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ వాలెన్స్ బేస్ చేసుకొని కాంపౌండ్ రాయాలి X అండ్ Y. నెక్స్ట్ గ్రూప్ క్వశ్చన్ నంబర్ 17. an element with atomic number 19, where would you expect this element in the periodic table? Why? సో ఇది కూడా బాగా చూసుకోండి. వీటితో పాటు ఏమడగవచ్చు అంటే మనకు ఇనర్ట్ గ్యాసెస్ పైన కూడా అడగవచ్చు. వాట్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్, హౌ మెనీ ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ దేర్, వాట్ ఆర్ దే, రైట్ ద జనరల్ వాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇనర్ట్ గ్యాసెస్ 6 ఇనర్ట్ గ్యాసియస్ ఎలిమెంట్స్ ఆర్ దేర్: హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రేడాన్. Except helium, remaining all inert gases have octet general valence electron configuration as ns2 np6. వీటితో పాటు మనకు వాట్ ఈస్ ఆక్టెట్ రూల్. సో రైట్ లీవ్ ఇట్ డాట్ స్ట్రక్చర్స్, డాట్ స్ట్రక్చర్ ఫర్ గివెన్ ఎలిమెంట్ అని కూడా అడగవచ్చు. ఇవి చూసుకోండి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్ 8 పేజ్ నంబర్ 177. 177 page number, question number 11, question number 6. Question number 6. A, B and C are the elements with atomic number 6, 11 and 17 respectively. Which of these cannot form ionic bond Y? Which of these cannot form covalent bond Y? So which of these can form ionic bond as well as covalent bonds? మనం కనుక్కోవాలి. సో ఏది మెటల్ ఏది నాన్ మెటల్ దాన్ని బట్టి మనం కనుక్కొని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ question number 11, represent H2O molecule using a Lewis dot structure, very important one. అలాగే ఆక్టెట్ రూల్, అలాగే ఇనర్ట్ గ్యాసెస్ పైన, ఎలిమెంట్ ఫ్యామిలీ నేమ్స్ పైన కూడా అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎలిమెంట్ ఫ్యామిలీ నేమ్స్. 1A గ్రూప్ అయితే ఆల్కలీ మెటల్స్ అంటాం, 2A గ్రూప్ అయితే ఆల్కలైన్ అర్త్ మెటల్స్ అంటాం, 3A గ్రూప్ అయితే 3 అంటే థర్డ్ ఏ అంటే 13th గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ అంటాం. సో 4th A అంటే 14th గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ అంటాం, 5th A అంటే నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం 15th గ్రూప్, 6th A అంటే మనము కార్బన్ ఫ్యామిలీ అని చెప్తాం. సరే, 4th A కార్బన్ ఫ్యామిలీ, 5th A నైట్రోజన్ ఫ్యామిలీ, 6th A అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం లేదా క్యాల్కోజన్ అంటాం. 1A అయితే ఆల్కలీ మెటల్స్ ఫ్యామిలీ, 2A అయితే ఆల్కలైన్ అర్త్ మెటల్స్ ఫ్యామిలీ, 3A అయితే బోరాన్ ఫ్యామిలీ, 4th A అయితే కార్బన్ ఫ్యామిలీ, 5th A అయితే నైట్రోజన్ ఫ్యామిలీ, 6th A అయితే ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా క్యాల్కోజన్ ఫ్యామిలీ అంటాం, 7th A అయితే హాలోజన్ ఫ్యామిలీ అంటాం, అలాగే 8th A అయితే నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ ఫ్యామిలీ అని చెప్తాం. సో వీటిపైన కూడా చూసుకోండి, వాటి బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ కూడా చూసుకోండి. నెక్స్ట్ చాప్టర్ 11 ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. మీరు ఈ చాప్టర్లో అన్ని క్వశ్చన్స్ బాగా చదవాలి. దీంట్లో 2 మార్క్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటము, యాసిడ్స్ బేసెస్ ఆల్సో, స్ట్రక్చర్ ఆఫ్ ఆటము, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ బాగా చదవాలి కెమిస్ట్రీలో. సో ఈ 3 చాప్టర్స్ బాగా చదివితే మాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతాయి స్టూడెంట్స్. సో ఈ చాప్టర్లో మనం కొన్ని మాత్రమే చెప్పాం, మీరు ఆల్మోస్ట్ అన్ని చదువుకోవాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ పేజ్ నెంబర్ 252లో క్వశ్చన్ నెంబర్ 1. సో list 3 metals that are found in nature as oxides. So question number 2, list 3 metals that are found in the nature in uncombined form. Question number 4, what is an ore, on what basis mineral is chosen as an ore? Question number 5, write the names of 2 ores of irons. Question number 9, so write short notes on the following: roasting, calcination, smelting. Question number 10, so question number 10, roasting and calcination. Question number 11,
డిఫైన్ టర్మ్స్ గ్యాంగ్ అండ్ స్లాక్. సో అలాగే 13, 21, 19 కూడా ఇంపార్టెంట్. ఇంకా అలాగే చాప్టర్ 12 స్టూడెంట్స్, చాప్టర్ 12. సో చాప్టర్ 12 లో అలాగే 280 కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఇది కూడా గత 2 సంవత్సరాలు కరోనా టైంలో ఈ చాప్టర్ రిమూవ్ చేసినట్టు ఇప్పుడు పెట్టాడు. సో వీటిలో ఫంక్షనల్ గ్రూప్స్ పైన కూడా మనం చూసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ నేమ్స్, ఫంక్షనల్ గ్రూప్ ఫార్ములాలు, ఎగ్జాంపుల్, సఫిక్స్ నేమ్స్, ప్రిఫిక్స్ నేమ్స్ కూడా చూసుకోవాలి. వీటిపైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఈ క్వశ్చన్స్ మాత్రమే బాగా చూసుకోండి. సో వీటిలో మనకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి మొత్తం 2 మార్క్స్. సో వీటిలో కూడా కొన్ని 1 మార్క్ కవర్ అవుతాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ప్రాక్టీస్ బెటర్, స్కోర్ బెటర్, దట్ ఆల్ దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఆల్ ద బెస్ట్.